అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఇది తలకాయ కూర. ఇందులో బియ్యం కడిగిన నీళ్ళు మనం 2 సార్లు కడిగినాక అవి పారబోసి మూడోసారి నీళ్ళు ఇవి ఫ్రెష్గా ఉంటాయి. అవి మనం నేను అప్పుడే ఒకసారి కడిగి 2 సార్లు కడిగి నీళ్ళు పోసి పెట్టి ఆ స్మెల్ అంతా దానికి ఆ వాటర్లో పోతుంది. అవి పారబోసి మళ్ళీ ఇప్పుడు ఒక పావు గంట సేపు పక్కకు పెట్టి అయిపోయాక మీ అందరికీ చూపెట్టేందుకు నేను ఇది తలకాయ కూరని కాదు, ఏదైనా చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ అయినా మనం బియ్యం కడిగిన నీళ్ళు పోసి ఒక 10 నిమిషాల నుంచి తీసి వండుకుంటే ఆ స్మెల్, ఆ నీసు అన్నది స్మెల్ ఉండకుండా కూర మస్తు టేస్ట్గా ఉంటుంది. ఇది మీరు ప్రతి ఒక్కరు ఇట్లాంటివి పాటించండి. మనం ఫ్రెష్గా ఇప్పుడే నూరింది అల్లం, ఎందుకంటే ఫ్రెష్గా అన్నీ ఫ్రెష్గా వేస్తేనే బాగుంటుంది. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఆయిల్, కారం మన ఇష్టం. ఎవరు ఎక్కువ తినేటోళ్ళు ఉంటారు, తక్కువ తినేటోళ్ళు ఉంటారు. ఇందులోనే నేను గల్లుప్పు వేసిన, ఎక్కువ ధనియాల పొడి, గరం మసాలా అన్నీ కలిపింది ఇదొకటి. ఇవన్నీ వేసి ఒక మళ్ళీ 10 నిమిషాలు పక్కకు పెట్టాలి. కలిపి ఇట్లా పక్కకు పెట్టి అప్పుడు మీరు ఇట్లా అన్న చేసిన ఆయిల్ ఎక్కువ వేసుకుంటారు ఎక్కువ, తక్కువ వేసుకుంటారు తక్కువ, పోపు చేసి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇవన్నీ పోపు చేసుకొని ఎట్లయినా ఈ సూపే పెట్టాలి. ఇది తలకాయ కూర కాబట్టి ఒక చెంబడిన్నర నీళ్ళు పోయాలి, ఒక విజిల్ పెట్టాలి. కుక్కర్లోనే వేసేది మస్తు ఉంటుంది. ఇట్లా ప్రతి ఒక్కరూ ఇట్లా ఈ చిట్కాలను ఫాలో చేస్తే మరి కూర ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్గా ఉంటుంది. మీరు ఇట్లా చేసుకొని తిని చూడండి, ఎంత బాగుంటుంది. అన్నీ ఫ్రెష్గా నూరేయాలి, ఇట్లా కలపాలి, ఇట్లా కడగాలి. బియ్యం కడిగిన నీళ్ళు తప్పకుండా కడగాలి. కడిగినప్పుడే మనకు కూర టేస్ట్గా ఉంటుంది. స్మెల్ లేనప్పుడే టేస్ట్ వస్తుంది. మరి ప్రతి ఒక్కరూ మీకు ఈ వీడియో నచ్చిందంటే నలుగురికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల ఆమంచ.